దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 600, తెలంగాణలో 90కి పైగా కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు ముఠాలకు చెందిన మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆన్లైన్ మోసాల్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఈ ముఠా 10 కోట్లకు పైబడి మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వీరి బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 3.12 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. సైబర్ క్రైమ్ అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నా ఇలాంటి మోసాలు జరగడం దురదృష్టమని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. ఎప్పటి నుంచో వీటిపై అవగాహన కల్పిస్తున్నా ఎక్కువ డబ్బులు ఆశ చూపి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారని సిపి చెబుతున్నారు. క్రైమ్ నంబర్ 523/24 ఆఫ్ మా సైబర్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్. ఇందులో ఎప్పటిలాగానే ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్కి సంబంధించిన ఈ సైబర్ ఫ్రాడ్ ఇది. సో బెర్లిన్ అనే ఒక వ్యక్తి, బెర్లిన్ అనేది నగరం పేరు కానీ బట్ ఇతని వ్యక్తి పేరు ఇది. సో ఆబ్వియస్లీ ఈ మస్ట్ బి ఏ వెస్టర్నర్. దుబాయ్లో ఉంటాడు అతను. అక్కడ ఉండి ఆ ఎంక్వైరీ ఇంకా నడుస్తూ ఉంది. అక్కడ ఉండి ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. అంటే జనాల్ని ఈ ఇన్వెస్ట్మెంట్ చేయమని, ప్రాఫిట్స్ ఇస్తామని చెప్తూ ల్యూర్ చేస్తూ అతను ఆ ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసమని ఆశతో, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ఆశతో ఎప్పటిలాగే డబ్బులు పెట్టి ముందు కొంత ప్రాఫిట్లు ఇస్తారు, తర్వాత మోసం చేస్తారు. అయితే ఈ బెర్లిన్ అని దుబాయ్లో ఉన్న అతనికి సహాయకులుగా మన దేశానికి చెందిన వాళ్ళు, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు కానీ మన దేశానికి చెందిన వాళ్ళు, బూరారామ్ అని ఒక ఆయన అలియాస్ రాజుబాయ్. అతను కూడా దుబాయ్లోనే యుఏలోనే ఉంటున్నాడు. ఇంకొక అతను రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ అని, ఇతను జోధ్పూర్ రాజస్థాన్లో ఉంటాడు. ఈ బూరారామ్ అనే అతను అక్కడ ఉంటూనే ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్, అవి ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా జోధ్పూర్ కనెక్షన్ ఉన్నట్టుంది వీళ్ళకు. సో అతను యూజ్ చేస్తూ ఏం చేస్తాడంటే ఫేక్ అకౌంట్స్ని అతను కలెక్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి బెర్లిన్ అనే వ్యక్తికి సప్లై చేస్తారు. నేరం జరిగాక లబోదీబం అనే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండడం మంచిదని సిపి చెబుతున్నారు. కేటుగాళ్లు ఎలాగైనా మోసం చేయాలని చూస్తారని, తమకున్న ఏ అవకాశాన్ని వారు వదులుకోరని సిపి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఆ తర్వాతే పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని తీసుకోవాలని సిపి చెబుతున్నారు. త్వరలోనే జనాలకు మరింత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సిపి వెల్లడించారు. సో మీకు టిప్స్ అండ్ గైడెన్స్ ఇస్తాము అని చెప్పి మోటివేట్ చేసి దాదాపు ₹1,00,00,000 పైగా, 1,32,00,000 అతని దగ్గర వివిధ దశల్లో తీసుకున్నారు. ఇనీషియల్గా అతన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొంత ప్రాఫిట్ చూపించారు. తర్వాత ఈ 1,32,00,000 దగ్గర అతన్ని పూర్తిగా మోసం చేశారు. సో ఇది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా టీం దర్యాప్తు చేపట్టినప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేయడం జరిగింది. బూరారామ్ అలియాస్ రాజుబాయ్ అనేవాడు మన రాజస్థాన్ వాడు, దుబాయ్లో ఉంటున్నాడు కానీ ఇండియాకి వచ్చిపోతుంటున్న విషయం తెలిసి ఎల్ఓసి ఇష్యూ చేస్తే ఇతను తెలివి చూడండి, ఇతను బై ఫ్లైట్ రాలేదు, బై ల్యాండ్ ఇమిగ్రేషన్ ద్వారా నేపాల్ ద్వారా ఇండియా క్రాస్ చేయడం ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళకి తెలుసు ఎల్ఓసీలు ఇష్యూ చేస్తారు పోలీసులు, ఎందుకంటే అక్రాస్ ద కంట్రీ ఇతని మీద కేసులు ఉన్నాయి. దాదాపు 507 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రూప్ మీద కంట్రీలో. అందులో తెలంగాణలోనే 67 కేసులు ఉన్నాయి. అంటే మిగతా కమిషనరేట్స్, తెలంగాణ మిగతా జిల్లాలు. సిటీలో 8 కేసులు ఉన్నాయి ఈ కేసుతో పాటుగా. సో వీళ్ళకి తెలుసు దీస్ ఆర్ క్లెవర్ అక్యూజ్డ్, క్లెవర్ పీపుల్. కాబట్టి ల్యాండ్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చి చేయాలని ట్రై చేశారు. కానీ మా దర్యాప్తు అధికారుల చురుకుతనం వల్ల, చొరవ వల్ల, వాళ్ళ పక్కా సూపర్విజన్ వల్ల మనకు అక్కడ నేపాల్ ఆ బార్డర్లో కూడా ఎల్ఓసి మనం ఇచ్చినందుకు అక్కడ మనకు చెప్పంగానే పోయి తీసుకు